ఐబొమ్మ క్లోజ్ అయింది కదా ఫ్రెండ్స్, మా అమ్మది అడుగుదామండి ఏమైందో అమ్మకి ఇప్పుడు. మా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటమ్మా, ఈ ఐబొమ్మ క్లోజ్ అయింది కదా, దాంట్లో నీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ క్లోజ్ అయిందమ్మా. నేను కూడా ఐబొమ్మనే చూస్తాను మ్యాక్సిమమ్ మూవీస్ అంతా. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా చెప్తున్నా. మనిషికి 300 టికెట్, నలుగురికి 1200, మనిషికి మళ్ళీ 200 స్నాక్స్, 2000, పోను 100 పెట్రోలు, రాను 100 పెట్రోలు, 2200 పెట్టుకొని ఒక సినిమా చూడాలి అని అనుకుంటే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్సే కాదు ఎవరికైనా కష్టమే. దాని బదులు ఏమనుకుంటారంటే ఈ 2000లో 2 పిల్లలకి బట్టలు అయిపోతే లైఫ్ లాంగ్ ఉంటాయి, కొన్ని రోజులన్నా వస్తాయని ఆశపడతారు ఎవరైనా. ఐబొమ్మ చూస్తూ ఉన్నాం, ఇంట్లోనే టీవీలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. భూ కబ్జాలు చేస్తున్నారు, చెరువుల్ని కబ్జా చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు అడవులను కూడా కబ్జా చేస్తున్నారు. వాళ్ళ జోలికి ఎవరు పోరు. అతను తప్పు చేయలేదా అంటే చేశాడు, 90% తప్పు చేయలేదు, 10% తప్పు చేశాడు. దాన్ని ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ తప్పించుకున్న వాళ్ళందరికీ పొలిటికల్ పవర్ ఉంది. ఇతనికి పొలిటికల్ పవర్ ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఏం కాంట్రవర్సీలు వస్తాయో కూడా నాకు తెలియదు. ఒక హౌస్ వైఫ్గా నేను చెప్తున్నా. ఐబొమ్మ చూడడం తప్పని చాలామంది మాట్లాడుతున్నారు. మరి అంతంత టికెట్లు పెడితే ఎట్లా పోవాలా ఒక కామన్ మ్యాన్? సరే, మనం ఇప్పుడు ఆంధ్రాలో లేవు, బెంగళూరులో ఉన్నాం. అసలు బెంగళూరులో పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తాయి కానీ చిన్న చిన్న హీరోల సినిమాలు రావు. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఎన్నికి వస్తాయి? మహా అయితే సంవత్సరానికి ఒకటి అట్లా వస్తాయి. చిన్న చిన్న సినిమాలు హీరోలు అసలు రావు. మనం ఇక్కడ ఉండి తెలుగు సినిమాలు చూడాలి అనుకుంటే కొత్తవి ఇట్లా యాప్సే, వేరే ఆలోచన కూడా లేదు. ఇదైతే నా ఒపీనియన్ అబ్బా. తను తప్పు చేయలేదంటే చేశాడు, తప్పు చేయలేదని ఇక్కడ ఎవరు అన్నట్లే. తప్పు చేశాడు. ఆ తప్పు శాతం ఎంత ఉన్నది కూడా చూడాలి కదా. ఒక మనిషిని చంపి సినిమాలలో ఒక మనిషిని చంపి 10 మందికి ఉపయోగపడితే చాలు అనుకునే కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. అస్సలు ఎక్కడా ఫెయిల్ అనేదే లేదు అట్లాంటి మూవీస్. బట్ రియల్ లైఫ్లో చెల్లదు. ఇది నా ఒపీనియన్ ఐబొమ్మ మీద.